ద సీడ్ ఆఫ్ ద సీక్రెట్ ఫిగ్ ఇది ఒక ఇరానియన్ మూవీ. ఇది ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ అయింది, తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 2 hours 46 minutes అయితే ఉంది. క్రైమ్ డ్రామా థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ వైలెన్స్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక జడ్జ్ ఫ్యామిలీ నిజాలు తెలుసుకుంటే అతని అధికారం ఎలా కుదుపుతుందో చూపించే డ్రామా అనమాట. ఇది కొన్ని రియల్ ఈవెంట్స్ చూసి తీశారు. సో నెక్స్ట్ ఏం జరిగింది, లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా అనిపించిందంటే, ఇరాన్ ఇరాక్ మూవీస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి, వెరీ లెస్ ఆడియన్స్ ఉంటారనమాట వీళ్ళకి. సో ఈ జానర్ ఇష్టపడే వాళ్ళు అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్. మరి నేను మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే పొలిటికల్ కంటెంట్. ఇరాన్లోని సోషల్ పొలిటికల్ నిజాల్ని చాలా స్ట్రాంగ్ అయితే చూపించారు, అండ్ స్ట్రాంగ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. రైటర్ అండ్ డైరెక్టర్ అయిన మొహమ్మద్ రసూలాల్ చూపించిన స్టోరీ యొక్క స్ప్రెడ్ని అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ అయితే గొప్పదని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. యాక్టర్స్ అందరూ కూడా యాక్టింగ్ అయితే చాలా ఆనెస్ట్గా అయితే చేశారు, అండ్ ఉమెన్ ఫ్రీడమ్, అణిచివేతపై క్వశ్చన్స్, ఇది సినిమాకి అయితే ఎమోషనల్ స్ట్రెంత్ అయితే యాడ్ చేసింది. ఇంక మనం మైనస్ పాయింట్ చూసుకుంటే, స్లో ఆర్ట్ ఫిలిమ్స్కి అలవాటు లేని వ్యూయర్స్కి అయితే ఈ మూవీ చాలా బోర్గా అనిపిస్తుంది, చాలా స్లో డ్రామా అనమాట. సో ఇంకా కొన్ని సింబాలిక్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో స్టోరీ అందరికీ క్లియర్గా అర్థం కాకపోవచ్చు. అండ్ కమర్షియల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఈ జోనర్ కోరుకున్న వాళ్ళకి ఈ మూవీ అయితే అస్సలు సెట్ కాదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే, ద సీడ్ ఆఫ్ సీక్రెట్ ఫిగ్ అనేది ఎమోషనల్ పొలిటికల్గా ఎఫెక్ట్ అయ్యే చేసే మూవీ. ఇది ఒక ఫ్యామిలీ ద్వారా ఇరాన్ సోషల్ సిస్టంలోని కొన్ని డార్క్ కార్నర్స్ని అయితే ఫోకస్ అయితే చేసింది. సో ఈ జోనర్ ఆడియన్స్ అయితేనే చూడండి, మిగతా వాళ్ళైతే చూసి ఈ సినిమా యొక్క గొప్పదనాన్ని అయితే జడ్జ్ అయితే చేయకండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.